హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండి. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 8 o'clockకే బయలుదేరిపోయామండి. మా బుడ్డోడైతే బయటికి రాగానే మొత్తం బయట ప్రపంచమే చూస్తున్నాడు. ఇంట్లో ఉండి బోర్ కొట్టిందేమో. చూసారా ఎలా చూస్తున్నాడో అసలు. హౌ క్యూట్. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఫస్ట్ టైం జీన్స్ వేసాను. ఇదేనండి బీరంగూడ గుట్ట మీద టెంపుల్ ఉంటుంది చూసారా. ప్రతిసారి ప్రతి ఇయర్ వెళ్తాం, అంటే 5 years నుంచి వెళ్తామండి కంటిన్యూస్గా. నేనైతే ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి అయితే ఇక్కడికి వెళ్తూ ఉంటామండి. ఇక్కడ బొట్టు కూడా అందరం పెట్టేసుకున్నాము. లైన్ చాలా పెద్ద లైన్ ఉందండి. మా బుడ్డోడినైతే మా ఆయననే ఎత్తుకున్నాడు. చాలాసేపు కూడా నిల్చున్నాము. మార్నింగ్ ఎంతమంది అంటే అసలు ఎంత పెద్ద లైన్, ఎంత పెద్ద క్యూ ఉంటుందని కూడా అస్సలు అనుకోలేదు మేమైతే. నిజంగా చెప్తున్నా. ఆ లైన్లో నిల్చొని మా ఆయన అయితే మా బాబుని చూడండి ఏడు ఎత్తుకున్నాడో, భుజాల మీద అయితే ఎత్తుకున్నాడు. ఫాస్టింగ్ కదా, చాలా అలసిపోయాం. అప్పటికి 12 అవుతుంది, 12:30 అవుతుంది. 8 o'clock నుంచి స్టార్ట్ అయింది మాకు దర్శనం. లైన్లోనే ఉన్నాం, ఇంకా దర్శనం దొరకలేదు మాకు. చాలాసేపు అయితే నిల్చొని ఆఖరికి 4 hours తర్వాత దర్శనం దొరికిందండి. తర్వాత ఇగో ప్రసాదం అయితే ఇచ్చారు, పులిహోర, లడ్డు ఇవైతే మాకు ఇచ్చారండి. నైట్ చూసుకోండి. ఇక జాతర అంటేనే జాతర కదండి. నేను జాతర కోసం కూడా ఏడ్చాను తెలుసా. ఏడుస్తే మా ఆయన అయితే నవ్విండు, జాతర కోసం ఎవరన్నా ఏడుస్తారా అని. కానీ ఏం చేస్తాం, నాకు జాతర అంటే చాలా ఇష్టము. అక్కడికి వెళ్ళడము, ఆడడము చాలా అంటే చాలా ఇష్టం అండి. జాతర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మీకు కూడా ఇష్టమే, కాకపోతే బయట కూడా అనుకోండి. అందరైతే ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఆ బెలూన్స్ అయితే తీసుకోవాలనుకున్నా కానీ బెలూన్సే తీసుకోలేనండి. అదే మర్చిపోయినా. జాయింట్ వీల్ ఎక్దాం అనుకున్నా, బాబు ఉన్నాడు కదా అని అయితే ఎక్కలేమండి. ఇక అందరు ఆడుతుంటే ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళనే చూసుకుంటే అట్లనే నిలిచిపోయినా. నేనైతే మస్తు ఎంజాయ్ చేసి ఒర్లుడు అసలు. జాతర ఫుల్ లైటింగ్స్తోని. నాకైతే చాలా నచ్చింది. ఏం చేద్దామని అనుకున్నాము, ఎక్కడ ఆడుకుందామంటే దేని మీద ఆడదామంటే కూడా భయం వేస్తుంది కొంచెము. ఈ ట్రైన్ కనిపిస్తుంది కదా, దీని మీద ఎక్కుదామని అయితే చాలాసేపు అయితే వెయిట్ చేసాం మేమైతే. చిన్న బాబు ఉన్నాడు కదా, ఇక ఇద్దరం కలిసి ఇందులో ఎక్కితేనే బాగుంటుందని ఫైనల్లీ ఎక్కేసాము. మా ఆయన అయితే నా మీద కోపంగా ఉన్నాడండి, ఎందుకంటే నేను అలిగినా అని. ఇక్కడ హ్యాపీగా కనిపిస్తుంది కదా. ఏమో ఒక్కొసేపు హ్యాపీగా ఒక్కొసేపు కోపంతో ఉన్నాడు నా మీద అయితే. ఆ రోజు జాతరలో ఇక్కడ కనిపిస్తుంది అది కార్ గేమ్. ఇది ఇందులో అయితే మా బాబుని చింటుని కూర్చోబెట్టాము. మస్తు ఆడుకున్నాడు ఫుల్. అసలు మస్తు ఎంజాయ్ చేసిండు చింటుగాడైతే. నాకంటే ఎక్కువ ఆడికి ఎంజాయ్. అందులోంచి అసలు దిగుతలేడు. రారంటే కూడా, పోదామంటే కూడా దిగుతలేడు. ఏం చేస్తాం, ఇక టికెట్ కొన్నాం ఆడిపిద్దామని. ఇక దిగుతలేడు కదా అని భయపడతాడేమో అనుకున్నాం. 1 year కదా, అందరేమో 2 years 3 years బాబు వాళ్ళందరూ కూర్చున్నారు. మా బాబుకి చిన్న ఏజ్ కదా, అందుకే చాలా ఆలోచించాము. ఆయన భయపడతాడేమో అనుకున్నాం కానీ భయపడలే, బాగానే ఆడాడు. మా ఆయన వెయిట్ చేస్తుండే వెనకాల వీడి కోసము. చూడండి అసలు దిగుతలే కాడ నుంచి. మస్తు ఎంజాయ్ చేసిండు మా బుడ్డోడైతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.